అర్జున్ సన్న వైజయంతి మూవీ చూడటం అయితే కంప్లీట్ అయిపోయింది. సినిమా ఎలా ఉంది, హిట్ అయిందా ఫ్లాప్ అయిందా డీటెయిల్ గా ఇప్పుడు మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ టీజర్ ట్రైలర్ చూస్తేనే స్టోరీ అర్థమైపోతుంది. అమ్మ పోలీస్ ఆఫీసర్, కొడుకు రౌడీ, వీళ్ళిద్దరి మధ్య యుద్ధం జరిగితే ఏమవుతుంది అనేది మనకి సినిమాలో చూపిస్తారు. క్లైమాక్స్ లో ఒక భయంకరమైన ట్విస్ట్ ఉంటది, అది ఇక్కడ రివీల్ చేయని గానీ సినిమా ఎలా ఉందనేది చెప్తాను వినండి. ఇప్పుడు ఈ టీజర్ ట్రైలర్ చూసినప్పుడు ఇది ఒక రొటీన్ స్టఫ్ ఉన్న సినిమా, నార్మల్ రొటీన్ కమర్షియల్ ఎంటర్టైనర్ నాకు అనిపించింది. అలాగే ఓపెన్ మైండ్ తో సినిమాకి వెళ్ళాను. మరి సినిమా ఫస్ట్ హాఫ్ అయితే మన వైజయంతి గారితో మొదలవుతుంది. స్టార్టింగ్ సీన్స్ ఆవిడ కూమింగ్ ఆపరేషన్, ఆ ఫైట్ సీన్, దాని తర్వాత హీరోకి వాళ్ళ మదర్ మధ్య ఉండే ఎమోషన్ ని కొన్ని మంచి సీన్స్ తో చూపించారు. ఆ తర్వాత నుంచి కూడా రొటీన్ వేలో వెళ్ళిపోద్దు అయ్యా. క్లైమాక్స్ ముందు వరకు కూడా ఇంకా నార్మల్ రొటీన్ కమర్షియల్ సినిమా ఎలా ఉంటుందో అలాగే ఉంటది. ఇలాంటి సినిమాలు మనం కొన్ని వందల సినిమాలు అయితే చూసేసాం ఇప్పటికే. ఓకే, ఇంకా క్లైమాక్స్ లాస్ట్ 20 minutes లోని ఒక హై మూమెంట్ ఉంటది, ఒక షాకింగ్ ఫ్యాక్టర్ అన్నమాట. అది నేను ఇక్కడ చెప్పకూడదు కానీ క్లైమాక్స్ అయితే చాలా బాగుంది. కానీ క్లైమాక్స్ కోసం మిగిలిన సినిమా అంతా భరించాలా అంటే పర్లేదు, మాకు రొటీన్ కమర్షియల్ ఎంటర్టైనర్స్, మేము ఎంటర్టైన్ చేస్తాము, మాకు పెద్ద ఇష్యూ కాదు అంటే పర్లేదు, మీకు ఈ సినిమా నచ్చుద్ది. లేదు రొటీన్ కమర్షియల్ ఎంటర్టైనర్స్ మాకు అంత ఎక్కవు అంటే కష్టం అయ్యా. చెప్తున్నాను కదా, క్లైమాక్స్ అయితే బాగుంది, బట్ క్లైమాక్స్ కోసమే మిగిలిన రొటీన్ రొట్టంతా భరించాలంటే అది చూసే ఆడియన్స్ దృష్టిలో ఉంటది. నాకైతే సినిమా జస్ట్ యావరేజ్, ఆ క్లైమాక్స్ వల్ల యావరేజ్ అనిపించింది. సాటిస్ఫాక్టరీతో ఫీలింగ్ తో బయటికి రాలేదు కానీ పర్లేదులే అనిపించింది అంతే. ఎన్నో వందల సినిమాలు చూస్తూ అందులో ఇది కూడా కలిసిపోయింది. బట్ క్లైమాక్స్ లో కళ్యాణ్ రామ్ అంత డేరింగ్ కొంచెం ఒప్పుకున్నాడు అది చేయడానికి. సో దాని గురించి మెచ్చుకొని తీరాల్సిందే హీరోని. నిజంగా ఎన్టీఆర్ వీళ్ళందరూ క్లైమాక్స్ గురించి చెప్తే ఏంటో అనుకున్నాను కానీ బానే డైరెక్టర్ అయితే క్లైమాక్స్ మీద దృష్టి పెట్టాడు, మిగిలిన సినిమా అంతా గాలికి వదిలేశాడు. నాకైతే అలాగే అనిపించింది. మ్యూజిక్ ఏం లేదు భయ్యా, బీజం కొన్ని చోట్ల బాగుంటది. సినిమా మొత్తంలో కూడా కొన్ని సీన్స్ ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి, మిగిలిందంతా నార్మలే. సినిమాకి నా రేటింగ్ వచ్చేసి 2 మాత్రమే. మరీ గొప్ప సినిమా కాదు, అలాంటి తీసి పడేసే సినిమా కాదు, ఏదో టైం పాస్ మూవీ అనుకోండి.